మిత్రమా, నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకనకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటల కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి మిత్రమా. అహంకారులు నోరు ముగించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి మిత్రమా. అన్నిటికంటే హీనమైన స్థితి ఏంటంటే లోపల బాధ అని ఊబిలే లాక్కెళ్తున్నా సరే ప్రతి క్షణం దాని నుంచి బయటపడి నవ్వుతూ నటించటం. కానీ అదే నవ్వు రోజు ఒక 10 మంది నవ్విస్తుంది మిత్రమా. అదే నవ్వు కనీసం ఒక్కరికైనా కష్టాన్ని తట్టుకునే ధైర్యం ఇస్తుంది. ఆ చెరగని నవ్వే ఎందరి చెంతో చేరి అండగా నిలుస్తుంది. తనని చేరదీసే వారి కోసం ప్రతిరోజు పరితపిస్తుంది మిత్రమా. అవసరం లేకున్నా అడగకున్నా మాట్లాడడం ఒక రోగం. అడిగినప్పుడే అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం ఒక యోగం మిత్రమా. మన మాటకు చాలా విలువ ఉంది ఈ ప్రపంచంలో. మన ప్రపంచమంతా మన వైపుకు నడిచేది మన మాటతోనే మిత్రమా. మన మాటలు ఎలా ఉంటే మనకి ఈ ప్రపంచంలో అలాంటి గౌరవమే దక్కుతుంది. అవసరమున్నా లేకున్నా అవతల వారు అడగకపోయినా అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నామంటే మనపై మనం, మన ఆలోచనలపై మనం, మన మాట తీరుపై మనం పట్టు కోల్పోయామని అర్థం మిత్రమా. ఇది తెలియని ఒకానొక మానసిక జబ్బని మనం గమనించి అర్థం చేసుకోండి. అడిగినప్పుడు మాత్రమే లేదా అవసరమైనప్పుడు మాత్రమే అవసరమయ్యేంత మాత్రమే మాట్లాడుతున్నామంటే మనం మన చేతుల్లో ఉన్నాం. మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని అర్థం మిత్రమా. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడం చాలా మంచిది మిత్రమా. గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్టే మిత్రమా. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకి విలువ ఉంటుంది మిత్రమా. నచ్చనిది నచ్చాలని ఎంత ప్రయత్నించినా నచ్చదు. మొదటి అభిప్రాయమే అంతమైనదని మరియు మీరు దాన్ని మార్చాలని ప్రయత్నిస్తే మీరు నిరాశ చెందుతారు మిత్రమా. మనం చూపించే ప్రేమ, చెప్పే జాగ్రత్తలు ఎక్కువైతే కూడా వారికి అలసైపోతాము. నిన్ను ఒక చాయిస్ కింద చూస్తారే కానీ నీకు మాత్రం ఇంపార్టెన్స్ ఎవ్వరు కూడా ఇవ్వరు మిత్రమా. ఈ రోజుల్లో కేరింగ్ని కూడా బోరింగ్గా చూస్తున్నారు చాలామంది, కాదంటారా మిత్రమా. నిజానికి ఇది చాలా బాధ పెట్టే విషయం. వాళ్ళేమో వాళ్ళ సంతోషాల కోసం మనల్ని అన్నిటినీ హైడ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనమేమో మనలాగే వాళ్ళు కూడా బాధపడుతున్నారేమో అని ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటాం మిత్రమా. ప్రేమంటే ఫ్రీగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవడం, బిజీ అయ్యాక పట్టించుకోకుండా ఉండడం కాదు. బిజీగా అయినప్పటికీ, టైం లేకపోయినప్పటికీ టైం కల్పించుకుని కేర్ తీసుకోవడమే నిజమైన ప్రేమంటే మిత్రమా. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమస్యలు, పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిన జ్ఞాపకాలు మిత్రమా. మనం చూపించే ప్రేమ, చెప్పే జాగ్రత్తలు ఎక్కువైతే కూడా వారికి అలసైపోతాం కదా. అబ్బాయిలు చేసే తప్పేంటో తెలుసా మిత్రమా. మోసం చేసే అమ్మాయిని ట్రూగా ప్రేమిస్తారు. ట్రూగా ప్రేమించే అమ్మాయిని దూరం పెడతారు, కాదంటారా మిత్రమా. పెళ్ళయ్యాక పుట్టే ప్రేమలో 90% వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహంతో పుట్టినవి మిత్రమా. నిన్ను వదిలి ఉండలేను అంటారు కానీ నిజానికి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు మిత్రమా. వెళితే వాళ్ళు బ్రతకలేరని, బ్రతుకే లేదని వారికి కూడా తెలుసు మిత్రమా.
అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాలు దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్టే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువగా విలువిస్తున్నారని అర్థం మిత్రమా. మిత్రమా, భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుందేమో కానీ బ్రతుకున్న జీవోత్సవంలా బ్రతుకుతుంది. కానీ తన కోసం కాదు, తన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోలన్నా ఆ భర్త కారణమవుతాడే తప్ప తనంతట తాను ఎప్పుడు కూడా నాశనం అవ్వడం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పొగరు ఎప్పుడు కూడా డబ్బు చూసో లేదంటే బలం వెనుకున్న బలం చూసో కాదు, ఆత్మవిశ్వాసానికి గుర్తు అవ్వాలి మిత్రమా. ఎప్పుడు కూడా నీ తప్పు లేకుండా తలవంచొద్దు. మూర్ఖులతో ఎప్పుడు కూడా వాదించొద్దు. నేను చెప్పిందే వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం మిత్రమా. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకో మిత్రమా. ఎంతటి కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి అస్సలు చూడద్దు మిత్రమా. ఎక్కువగా ఎవ్వరినీ నమ్మద్దు మిత్రమా, మోసపోతావు. ఎవరి కోసము కూడా ఆలోచించకు మిత్రమా, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు మిత్రమా, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకు మిత్రమా, శత్రువు అయిపోతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు మిత్రమా. ఎవరి నుంచి ఏమీ ఆశించుకో, జీవితం అంతా కూడా బాగుంటుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు మిత్రమా. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదని మన చేతుల్ని అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే మిత్రమా. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. అర్థమైందనుకుంటా. మనిషి తప్పు చేయడం సహజం మిత్రమా, కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు. మన తప్పులను సరిదిద్దుకునేవారే ఉత్తములు. మనిషికి డబ్బిచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషిచ్చే నమ్మకం చాలా గొప్పది మిత్రమా. మగాడి చేసే ఇలాంటి తెలివి తక్కువ పనుల వల్లే ఆడది దారి తప్పుతుంది. భార్య అనుకున్నంత స్థాయిలో భర్త శృంగారంలో పాల్గొనే మక్కువ చూపకపోవడం, భార్యను మూర్ఖంగా నమ్మి ఆమెకు ఎక్కువ స్వేచ్ఛనివ్వడం, పురుషుడు ఎక్కువగా పనిచేసే కార్యాలయాలకు భార్యను ఒంటరిగా ఉద్యోగానికి పంపించడం, పరపురుషులతో సంబంధాలు కలిగి ఉన్న ఆడవాళ్లతో భార్య స్నేహం చేయడాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, పెళ్ళైన తర్వాత కూడా మగాడు ఎప్పట్లాగే తన స్నేహితులను ఇంటికి తీసుకురావడం, భార్య ఒక చోట భర్తకు మరొక చోట నివసించడం, ఉద్యోగం లేదా పని నిమిత్తం భార్యని ఇంట్లో ఒంటరిగా ఎక్కువగా కాలం పాటు వదిలిపెట్టి వెళ్ళడం, భార్య చెప్పే ముఖ్యమైన విషయాలను కూడా తేలిగ్గా తీసుకోవడం మిత్రమా. భార్య యొక్క బాధలను పంచుకోవడానికి ఆమెకు తగిన సమయాన్ని కేటాయించకపోవడం మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.